హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన్హా వ్లాగ్స్. సో ఎర్లీ మార్నింగ్ లేచాను. బట్ ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదులేండి, టైం ఆల్రెడీ 7:30 అవుతుంది. ఓకే, అండ్ హాట్ వాటర్ అయితే తాగాము. సో తర్వాత టీ పెడదాము. ఒకసారి నేను టీ నా స్టైల్లో టీ ఎలా ఉంటుందో చూపిద్దాం అనేసి అయితే పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ బౌల్, ఓకే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాము పాలు. సో అందులోకి టీ పొడి 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఈ టీ పొడి వచ్చేసి హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటామండి. ఫిర్దోస్ మే చాక్లెట్ అనేసి నాకు బాగా నచ్చిందన్నమాట. చాక్లెట్ ఫ్లేవర్ ఇది చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా నార్మల్ టీ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అదైతే వేసాను. తర్వాత మా ఇంట్లో ఇంకా ఎక్కువ వేస్తారు, బట్ ఇంత చాలండి ఆ టీకి. సో జింజర్, సో దీన్నైతే ఒక రాయి కూడా పెట్టుకున్నాం అన్నమాట దీనికోసమే. సో అలా సో ఇంకా దీన్ని ఆ జింజర్ ఫ్లేవర్ వచ్చే వరకు బాగా మరిగించాలన్నమాట. అండ్ డోంట్ యాడ్ వాటర్, సింపుల్, అదొక్కటే అనమాట నా సీక్రెట్. కొన్ని చోట్ల టీ తాగాలంటే అందులో వాటర్, టీ పొడి, షుగర్ తప్ప ఇంకేం ఉండదు. బట్ నాకు అలా అస్సలు నేను తాగలేను. నాకు మాత్రం చాలా చిక్కగా ఉండాలన్నమాట టీ. సో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయను. సో అది ఫస్టే షుగర్ కూడా యాడ్ చేయకూడదు. షుగర్ యాడ్ చేస్తే ఆ టీ ఆ ఫ్లేవర్ సరిగ్గా రాదన్నమాట. సో బాగా మరిగిన తర్వాత 2 పొంగులు అట్లా వచ్చిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇది 2 టైమ్స్ అయితే పొంగిందన్నమాట. అండ్ స్మెల్ వస్తుందండి, టీ కుక్ అయిన స్మెల్ వస్తుంది, పచ్చి స్మెల్ రాకుండా. సో ఆ స్మెల్ వచ్చిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను దీంట్లోకి షుగర్ యాడ్ చేస్తాను. సో చాలండి ఇంత. అండ్ కాఫీలోకి అయితే షుగర్ ఎక్కువ ఉండాలి, నాకైతే టీలోకి కొంచెం తక్కువ షుగర్ ఉండాలి. లెట్ ఇట్ బాయిల్ వన్స్ అగైన్. హివ్జో అయితే ఏడుస్తున్నాడు. హలో మన్హా, గుడ్ మార్నింగ్, సే గుడ్ మార్నింగ్. మన్హా అయితే మార్చి డ్రెస్సులు అయితే వేస్తూనే ఉంది. టీ అయితే రెడీ. ఇంకా దీన్ని మనము కప్స్లోకి సర్వ్ చేసుకుందాం. So early morning, very ginger chocolate tea ready. Yeah.
చాలా బాగుందండి, వెరీ రిఫ్రెషింగ్. మీరు కూడా ఇలా చేసుకొని టీ తాగి ఎలా ఉందో టేస్ట్ అయితే కామెంట్ చేయండి. ఐసా ఐసా ఇక్కడ చూడండి, మేము టీ తాగే లోపు వీళ్ళిద్దరూ అయితే సో ఈ డ్రెస్ అయితే మన్హా ఫస్ట్ బర్త్డే డ్రెస్ అండి. సో అది బయటికి వచ్చింది అన్ని సర్దేటప్పుడు, హిఫ్జున్ లాక్కొని వచ్చి అయితే వేసింది. ఇద్దరు సిస్టర్స్ అంట. బచ్చకు గవన్ పినై మాము. ఇక్కడ చూడండి, ఈయన్ని మేము మాము మాము అని పిలుస్తామన్నమాట. నీ మాము. సో ప్రొఫెషన్ వచ్చి టైలరింగ్ అండి, బట్ ఆ పని మాత్రం చేయరు, ఆల్రౌండర్ అన్నమాట. ఆ మాము స్పెషాలిటీ ఏంటంటే మా మమ్మీ అండ్ డాడీ వాళ్ళ పెళ్ళి కావడానికి మెయిన్ రీజన్ ఈయనే అన్నమాట. అంటే సంబంధం కలిపింది, తీసుకెళ్ళింది ఈ అంకులే. సో వాళ్ళకి మా మమ్మీ డాడీ పెళ్ళి అవ్వడానికి ఆయనే రీజన్. తర్వాత మా కాకులు కొట్టుకున్నట్టు కొట్టుకుంటా అన్నారు వీళ్ళు. తర్వాత మా తమ్ముడు సంబంధం తెచ్చింది కూడా ఈ అంకులే అన్నమాట. సో మీకు ఈరోజు ఈ అంకులు మా మమ్మీ డాడీ వాళ్ళ అదే సంబంధం ఎలా కుదిర్చారు, అది స్టార్టింగ్ నుంచి ఆ స్టోరీ అనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఈ అంకుల్ మాటల్లోనే విన్నాము ఎలా కుదిర్చారో. బోలో అయ్యవారు అంటే మా డాడీ అమీర్ జాన్ అయ్యవారు. ఇక్కడ ఊళ్ళోకి వచ్చేస్తే అయ్యవారు లేదు, రైతు బడికి పోతే అయ్యవారు. ఆ మాదిరి జరుగుతా ఉంటే అందరూ పక్కన వాళ్ళు కూడా అంత ఏం అయ్యవారు అయినా అని చెప్పి చల్లపల్లికి ముందు వేసినారు. నేను ఆడ బిలాల్ హోటల్ అని ఉండింది. నేను ఆడిపోతా వస్తా ఉంటే నేను కార్యంగా హస్నాపురంకు పోయినా. హస్నాపురం అంటే మా అమ్మ వాళ్ళ అదే మా తాతయ్య వాళ్ళ ఊరు, నేటివ్. పోతానే వస్తా ఉంటే అప్పుడు నీళ్లు కరువుగా ఉన్నాయి, చాలా కరువుగా ఉన్నాయి. ఏర్ అనేది ఉండాలి చిన్నది, చిన్న నది పారుతా ఉంటుంది అనమాట. అక్కడ ఉంటే వాళ్ళు ఆయన పెద్ద అల్లుడు, మా సార్ పెద్ద అల్లుడు. సార్ అంటే ఇక్కడ మా తాతయ్య, మీ తాత. ఆ సారు ఇంకొక వాళ్ళ పెద్ద ఆయన కలై, ఇంకా కలై రే దోజనేవి పక్కడి మధ్య ఎవరయ్యా మీది అని అడిగినాడు. నక్కో తెలుగు పేజ్ బోలో. గురంగుండ మాది. ఇక్కడ వచ్చినట్టు కార్యానికి వచ్చినాము, మా పాపకి ఇచ్చినాము, మా వదిన కూతురు కొట్టే అర్ర పని ఉండదు ఉండండి అని చెప్పారు. ఏం సార్ ఏం సమాచారం అంటే, ఎవరన్నా ఐవర్ ఉంటే చెప్పండి, మా పాప ఉండాలని చెప్పి ఆఫీస్ సార్ చెప్పినారు. మా తాతయ్య చెప్పినారనమాట, మాకు పాప ఉంది, ఎవరన్నా టీచర్ ఉంటే చూడండి. ఎందుకంటే ఆయన ఒక టీచర్ కాబట్టి ఇద్దరు కూతుర్లకి టీచర్లకే ఇచ్చి చేసినారు. సో అట్లా మా పెద్దమ్మకు కూడా ఒక టీచర్కే ఇచ్చినారు కాబట్టి ఇంకా చిన్న కూతురుకు కూడా టీచర్కే ఇస్తే లైఫ్ సెట్ అవుతుంది గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అనేసి ఆలోచించి ఈయనకు చెప్పినారనమాట. ఏమైనా సంబంధాలు ఉంటే చెప్పండి. ఇక్కడ వచ్చి ముందు మా అమెజాన్ సాల్ వదిన చాలా కష్టం, టీచర్ అంటే వద్దు అంటా ఉండదు అమ్మ. మా డాడీ వాళ్ళ వదిన అంటే మా పెద్దమ్మ, టీచరే ఉంటే వద్దు వద్దు మాట వినరు చదువుకున్న అమ్మాయిలు అనేసి, టీచర్ అయితే వద్దు, ఇంట్లో ఉండి పనులు చూసుకొని కొంచెం అణిగి ఉండే అమ్మాయి అయితే బాగుంటుంది అనేసి ఆవిడ చెప్పినారంట. మా తాతయ్య ఎవరికి చెప్పకుండా వచ్చేసి ఇక్కడ మా డాడీ గురించి అడిగి ఊర్లో వీళ్ళెవరు, వీళ్ళేంటి, వీళ్ళకి ఏమేమి ఉన్నాయి అన్ని తెలుసుకొని దాంతో అవసరం లేదంట, ఓన్లీ జాబ్, నిజంగానే జాబ్ ఉందా, ఎంతమంది, వీళ్ళు ఎవరు అనేసి అయితే కనుక్కొని పోయినారంట. ఏం పట్ల మధ్యాహ్నం భోజనం ఓకే ఎంత కష్టంగా ఉండాలి ఏమో, ఆయన పట్ల చూసినా మస్తుగా. ఎవరు? అయ్యా మా డాడీ. అవును, హోటల్లో
ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్ళడం చూసినారంట. అవును చూసినారు. అరే రేచుండా సమాచారం అని చెప్పి. సో మా నాన్నమ్మ లేరు కాబట్టి మా డాడీ వాళ్ళు కొంచెం కష్టపడినారు. సో అట్లా హోటల్లో ఫుడ్ తీసుకొని వెళ్ళడం మా తాతయ్య చూసినారు. ఓకే వీళ్ళకు ఇంట్లో ఎవరు చూసేకి లేక వీళ్ళు కష్టపడతా ఉన్నారు అనేసి. మళ్ళా కొందనాలకి ఒక మాట ఉండా సైఫుల్లా అన్నాడు. నాకే ఆయన సచ్చినాడు నేను బతికి ఉండా. ఏం సార్ అన్నా. బీడీ అయిందా అన్నాడు. నాకు తెలియదు కదా. మా డాడీ ఏం చదివినారో ఏం చేసినారో డిగ్రీ క్వాలిఫికేషన్ టీచర్ తెలుసు కానీ బీడీ అయింది లేదు కనుక్కుంటావు అన్నాడు. అట్లే సార్ ఈసారి కనుక్కుంటా. బీఈడీ చేసి టీచర్ అయినారో లేకపోతే టీటీసీ చేసి టీచర్ అయినారో వాళ్ళకి తెలియదు. సో వాళ్లకు క్వాలిఫికేషన్ కూడా కొంచెం ఎక్కువ ఉండాలి అనేసి అయితే అడిగినారు. ఉండాదా అదేదేం ఇచ్చేయాలని ముక్కలు భాగమే కానీ బీఈడీ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక సందేహం. సో మా డాడీని అడిగి కనుక్కొని చెప్తే మా డాడీ ఎంఎస్సి ఎంఈడి అనేసి అయితే క్వాలిఫికేషన్ మా తాతయ్య వాళ్ళకి తెలిసిందనమాట. సో ఆ క్వాలిఫికేషన్ తెలిసిన తర్వాత ఇంకా మా డాడీని అస్సలు వదలాలని మా తాతయ్య వాళ్ళు అనుకోలేదు, మా అమ్మమ్మ వాళ్ళు. సో నెక్స్ట్ అయితే ఇలా. సో కొంతమంది ఇక్కడ ఏంటంటే వాళ్ళ పిల్లలకి టీచర్స్ వచ్చేయకూడదు, వాళ్ళు బాగుండకూడదు అట్లనేసి ఈ అంకుల్ని భయపెట్టినారంట. ఈ సంబంధం తీసుకొని ఇంకోసారి నువ్వు రావద్దు మా ఇంటికి అని. నెక్స్ట్ నెగిటివిటీ వద్దండి మాకు, జస్ట్ ఆ మెమొరీస్ అంతే. ఎందుకులే ఇంకా పంచాయతీలే కొట్టేదానికి వచ్చినట్టు సామె పోతా ఉండాలి డబ్బులు. ఆ టైం మీరు భయపడి ఆపేసినారు. ఇంకా ఆపేసినాము. గమ్మున ఉండిపోతే మీ తాత గమ్మున ఉండేది లోపల లేదు, గమ్మున ఉండేది లేదు. నీళ్ళే చెప్పలేని చెప్పి మళ్ళా నేను అది పల్లికాడ మా అత్తగారు ఊరు ఉండదు ఆడ హస్నాపూర్ పక్కన వీళ్ళత్త వాళ్ళ ఊరు, అత్తగారు సొంతం అత్తగారు ఊరు మునగపల్లి అని ఆడ ఉండదు. ఆడిపోతానే మీ తాత మాట అందాజుగా 10 మైళ్ళు చుట్టూగా ఉండదు, 10 మైళ్ళు కరెక్ట్గా ఉండదు. అరే వాళ్ళ మనుషుల్లా మా బామడిది నాకు అరిసినాడు. అదాన్ని చెప్తా వాళ్ళు ఇస్తామంటే ఇది వద్దుంటాడు. ఎవరు చెప్పిందో వాళ్ళు బామడిది అని చెప్పేవాళ్ళేరా అంత నీతిగా ఉండేది దీంట్లో పల్లిలో లేదు. గమనుడిపోయినా వాడు నాకు అరిసినాడు నా బామడిది. ఎట్ట గమను ఉంటావు భయపడి దొంగతనం చేస్తాడున్నామా. సో వీళ్ళ బామర్ది వీళ్ళ నరిచినాడు. అంత మంచి ఇంటికి నువ్వు సంబంధం తీసుకొని పోయి ఎవరో బెదిరించినారని నువ్వెందుకు కామ్ అయిపోయినావు? వాళ్ళు అట్లా మనుషులు కాదు, నేను వస్తాను పదా మాట్లాడదామనేసి మళ్ళీ ఆయన తీసుకొని వచ్చినారు ఈయన భయపడి కామ్ అయిపోయి ఉంటే. రెండోది వచ్చి అమ్మయ్యను మా బామర్ది భార్య ఒక నమాజ్ చేసేది ఎప్పుడు పోయేది ఆ పక్కన పల్లీలు చేస్తా ఉంది అమ్మయ్య. ఇక్కడ అమ్మయ్య అంటే మా అమ్మమ్మ కూడా టీచర్ అని చెప్పాను కదా. సో మా అమ్మమ్మ ఆ పక్కనూరులోనే జాబ్ చేస్తా ఉన్నారు. ఆయమ్మకి అడిగితే మా భార్య మా భామర్ది భార్యకు ఏమయ్యా దొరికితే చాలదా ఆ సవాసం అనేది, నువ్వు ముందు పోయి చూడు మేముంటాము నీకెవరు కొడతారు వాళ్ళు ఇంకా నాకు బూస్ట్ చేసినారు. ఇంకా మేమున్నాంలే, ఇలాంటి సంబంధం ఎందుకు వదులుకోవాలా, పోయి వాళ్ళకి చెప్పుపో అనేసి. చెప్పుపో అంటే మళ్ళా ఆయవారు కూడా వచ్చినాడు. రామంటే వచ్చినారు. ఏం మాట్లాడుకున్నారు అంతే తీసుకోరు. నాకు లేదు అప్పుడు అంత ఐడియా లేదు ఏమిస్తారు ఏమిటిస్తారని. అవసరం చూపించినా ఇంకా వాళ్ళు మాట్లాడుకోవాలి. అది అంతే 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 అంత పెద్దతనం లేదు అప్పుడు. రెండోది వచ్చి నేను కూడా అప్పుడు ధైర్యంగానే ఉండాలి, ఆయనతో భయం ఉండదు నాకే. మళ్ళీ మాట్లాడుకొని వాళ్ళు కార్యం చేసినారు, ఆడ అయిపోయినారు, చెప్పేసినారు, ఉంగరం ఇచ్చినారు. బాగా ఇన్నల్లా ఇదే రవి ఇప్పుడు బతికి ఉండాడు. పెద్దన్ని వచ్చి సాహెబ్ పెద్ద ఏది రారే అన్నాడు. బड़े में मैं सीता हूँ कपड़े स्टॉप करालता है रखो कहते हैं घर में बहू. మా తాతయ్య మీ దగ్గరకు వచ్చి పెద్ద కోడలు వద్దంట అందులే ఎందుకు
రవి వచ్చి ఉంగరం వేసినారా అప్పుడు ఎంగేజ్మెంట్ కి ఉంగరం వేసింటే ఆ ఉంగరం తెచ్చి ఇచ్చేసినారంట. ఏమయ్యా తమాషా చేస్తారా అని లోపల అనుకుని నేను భయపడినా, వినే అనుకోలే. రవి వచ్చా కొమటే అని ఉన్నాడు, అది బడమే ఆడికి నేస్తమైంది. మీ తాతకు కొమటేలకి మూర్తి రవి అని వాళ్ళు నేస్తమైంది. ఏం తమాషా చేస్తారా, మా కులంలో ఉంటే ముందు ఏమేమి చేస్తారు, ఈ పని చేయకూడదు, ఈ పని రాకూడదు, ఏం తప్పు చూపించి చేయాలను తీసుకోతారాను ఏమవుతుంది చూద్దాం. సో ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా వాళ్ళు ఉండే ఆడ ఇంటికాడ పోతే పూర్యం పకాతే ఇంకో భేజనకు వస్తాయి. ఎంగేజ్మెంట్ అయ్యింది కదా, సో ఎంగేజ్మెంట్ తర్వాత ఈ పని చేస్తే అసలు ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఒప్పుకోవద్దు అనేసి అయితే మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ చెప్పినారంట ఈ అంకుల్ కి. అబద్ధం చెప్పకూడదు, చూద్దాం రా తమాషా చేస్తారా అని. ఆ దేవుడు ఎంత చేస్తే కూడా నిత్యం కరెక్ట్ గా ఉండాలి. నేనే చేయలేను, వాళ్ళని చేయలేను. నువ్వేం చెప్తా ఉండవు కూడా, వాళ్ళు ఆడ సామాన్యంగా మనుషులు కాదంట. పోయింది తప్పు, నోరు మూసుకొని చేసుకోవాల్సిందే. నల్లకి కానీ ఇంకా నల్లకి కానీ వాళ్ళు రీజన్ ఏం చెప్పినారు వద్దని చెప్పడానికి? నల్లగలే బాగలేదు, పిల్ల నల్లగా ఉంది బాగాలేదు మాకు వద్దని చెప్పినారు, రీజన్ అది చెప్పేసినారు. ఆ రీజన్ తీసేస్తారు వాళ్ళు. నువ్వేం చెప్తా ఉన్నా కూడా నేనేం చేయలేను. పెద్ద ఏం చేస్తాడు, ఏం చేయలేను, నువ్వే చెప్పుకోవచ్చు బాధ. వస్తారు వాళ్ళు, ఉండు నువ్వే చెప్తారు వాళ్ళు, నేను చెప్పలేను. ఇంకా వాళ్ళు ఏం తప్పు ఉండని చెప్పాలా, నువ్వే చెప్పుకో. వస్తారు వాళ్ళు. ఆ తర్వాత ఏం చేసినారు ఇంకా స్టోరీలోకి రండి. స్టోరీ చెప్పలేదు, ఇంకా చెప్పేస్తాడు పెద్ద ఆయన. మీరు రాయచోటికి వెళ్ళి చెప్పేసినారు. మనం చెప్పి వచ్చేసినాము. వాళ్ళు వచ్చే కార్యం వాళ్ళు అనిపించుకున్నారు. గొడవలు ఉండరు వాళ్ళు బంధువులు అంతా. ఏమో ఎటు ఇంటికి పోలే మళ్ళా నేను ఏం పోతావు ఇటు చెప్తా ఉంటే. ఆయన పెద్ద ఆయన ఏం చెప్పినాడు దేవుని తెలుసు, ఇంకా నేను పోను నా పంపద్దు పెద్ద ఆయన మాట. నువ్వు ఉండు ఉండకపో. మళ్ళీ ఎట్లా సెట్ అయ్యింది అది చెప్పండి. ఇంతసేపు ల్యాగ్ చేయకూడదు మీరు, ఫాస్ట్ గా. ఏం ఇదే లేదే, స్టాప్ ఏం కాలేదు. ఏం చేసినారు ఇంకా వీళ్ళు వద్దని చెప్పి పంపించేసినారు కదా మిమ్మల్ని. వాళ్ళు ఎంగేజ్మెంట్ కి ముందు 6 months అయితే తిరిగినారంట సంబంధం కోసం. సో అంత 6 months తిరిగి వెయిట్ చేసి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మా ఇళ్లలో సాంగ్యం పంపిస్తారు. సో వీళ్ళు బాగా ఒక జీప్ నిండా స్వీట్స్ తీసుకొని రావడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ అంకుల్ పోయి వాళ్ళు సంబంధం వద్దంటా ఉన్నారు అని చెప్పినారు. వాళ్ళు ఓకేలే అనేసి కొంచెం డల్ అయిపోయినా మళ్ళీ ఆ చేసుకున్నాం కదా ఇంత స్వీట్స్, ఒక 10 రకాల స్వీట్స్ చేసినాము, ఇంకా ఇవేం చేసుకోవాలా, ఏదైతే అది అయింది, పోయి దింపేసి వద్దాం అనేసి వాళ్ళు జీప్లో అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ దింపేసినారు. సో అట్లా తర్వాత ఇంకా మా డాడీకి తెలిసింది కదా, ఆ అంకుల్ అడిగినారు ఏమి ఇట్లా సంబంధం పోయిందంటే అని. సో అప్పుడు మా డాడీ పోయి మా డాడీకి మా తాతయ్యకి ఇద్దరికి టైం అలోన్గా అండ్ వాళ్లకు టైం దొరుకుతా అనిందే మడి దగ్గర చేన్ల దగ్గర ఇక్కడికి పోయినప్పుడు. ఎందుకంటే మా డాడీ స్కూల్కి వెళ్ళిపోయి వస్తారు కాబట్టి వీళ్ళకి టైం కుదిరేది కాదు కలవడానికి కూడా. సో అట్లా మా డాడీ చేను దగ్గర మడి దగ్గర వరి కుప్ప అంటారు కదా, కుప్పలు కొడతారంటారు కదా, కుప్పలు కొట్టేటప్పుడు సో మా తాత అక్కడ కలిస్తే మా తాతయ్య ఇంకా వాళ్లకు టైం దొరికింది మాట్లాడుకోవడానికి. సో మా డాడీ అడిగినారంట మా తాతయ్యని, ఏం నాన్న ఇట్లా చెప్తా ఉన్నారే ఈ సంబంధం కూడా పోయిందని, క్యాన్సిల్ అయిందని అంటే, అవునరా నేనే చెప్పేసినాను సైఫుల్కి, పోయి చెప్పేసి వచ్చేయి, పిల్ల నల్లగా ఉంది మాకు నచ్చలేదనేసి వాళ్ళ ఉంగరం వాళ్ళకి ఇచ్చేయండి అని నేనే చెప్పినాను అని చెప్పినారంట మా తాతయ్య. సో వాళ్ళు ఎవరినో చూసి ఆ ఉండే బంధువుల్లో ఎవరినో కొంచెం బాగా రెడీ అయి ఉండే అమ్మాయిని చూసి ఆ పిల్లే పెళ్లి కూతురు అనుకొని మా అమ్మ అనుకున్నారు. సో పెళ్లి కూతురు నల్లగా ఉందనేసి అట్లా ఫిక్స్ అయిపోయినారు వాళ్ళు. సో మా డాడీ మా తాతయ్యని అడిగినారంట, ఏం నాన్న ఇట్లా అంటే, అవును నేనే చెప్పినాను అనేసి అయితే మా తాతయ్య చెప్పేసినారు. ఇంకా మా డాడీ అయితే ఎందుకు అట్లా చెప్పినారు, ఎవరి పిల్లైనా ఆడపిల్లే, నా నసీబ్ అంటారు కదా, నా విధిలో ఎవరు రాసి పెట్టుంటే వాళ్ళు దొరుకుతారు, నల్లదో తెల్లదో నాకు ఎట్లా రాసి పెట్టుంటే అట్లా పిల్ల దొరుకుతుంది, వద్దు నాన్న ఇది మంచి పని కాదు, మీరు ఈ పెళ్ళి ఎట్లా అనుకున్నారో ఇట్లే కానిచ్చేయండి
ఇంకా వేరే సంబంధాలు చూడొద్దు, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకంతే ఈ పిల్లే నా ఫేట్లో ఉంది అనేసి అయితే మా డాడీ గట్టిగా చెప్పేసినారంట మా తాతయ్యతో. ఇంకా మా తాతయ్య వాళ్ళు కూడా ఇంకా చేసుకునే అబ్బాయే గట్టిగా చెప్తా ఉన్నాళ్లే అనేసి ఇంకా వాళ్ళు కూడా ఓకే అనేసి. తర్వాత ఎన్ని నెలలకు పెళ్లి జరిగింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 3 నెలలకి పెళ్లి జరిగిందంట. ఆ 3 నెలల్లో ఇది జరిగింది. కాదు, వాళ్ళు అక్కడ నుంచి స్వీట్స్ వస్తున్నారు, ఆ విషయం చెప్పలేదే మీరు? చెప్పేసినానే. లేదు, వచ్చినారు, వాళ్ళు ఏమన్నారు అవేం చెప్పలేదే. జరిగిందో ఏమన్నా తీసుకున్నారా వీళ్ళు స్వీట్లు? పంచుకున్నారు, వచ్చినప్పుడు అన్నాలు పెట్టినారు, అన్నం పెట్టినారు, తినిపించి పంపించేశారు వాళ్ళకి. మా అమ్మమ్మ వాళ్ళు ఆ స్వీట్స్ అవన్నీ సాంగ్యం తెచ్చినప్పుడు వాళ్ళు బాగానే తీసుకున్నారు, ఫుడ్ పెట్టినారు. అండ్ ఈయన చేసిన పెళ్లి సంబంధాల్లో అంతా ఇదేనా బెస్ట్? ఇంత చెడ్డది ఏది లేదు, ఇంత మంచిది ఏది లేదు. నా చేసినట్లో ఏముందయ్యాము, కానీ బడే కట్టుకుని నాకు నమ్మకమే లేదు. ఎందుకుంటుంది అవి కొంచెం కొన్ని నెగిటివ్స్ ఇలా బయటికి రాకూడదు అన్నమాట, సో అవి చెప్పట్లేదు. ఓకే, తర్వాత ఎంగేజ్మెంట్ అయిన ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసేయాలని చూసినారు. సో ఇక్కడ రాసి పెట్టుంటే అది ఎవ్వరు తప్పించలేరండి. ఎన్ని మధ్యలో ఇంకా ఎన్ని వచ్చినా మా మమ్మీ డాడీ మాత్రం కలిసేవాళ్ళు అనమాట. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. అండ్ నేను చూస్తున్న కపుల్స్ లో ద బెస్ట్ అండి మా మమ్మీ డాడీ. అసలు ఇంకా చెప్తాను చూడండి, వీళ్ళు ఎట్లుంటారంటే మా డాడీకి కొంచెం ఫాస్ట్గా కోపం వచ్చేస్తుందండి. సో ఎక్కువసేపు ఉండదు, అది జస్ట్ అలా అనే మాట ఇట్లా కొంచెం కసురుకొని మాట్లాడేస్తారు. మా మమ్మీ చాలా సెన్సిటివ్, బాధ వేసేస్తుంది మా మమ్మీకి. అయ్యో మా మమ్మీ సో మా మమ్మీ బాధపడతా ఉన్నారే మా డాడీ అరిస్తే అని. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎందుకు మమ్మీని అరుస్తారు, ఏం చేసిందనే నేను ఇట్లా మా డాడీ మీదకి ఫైట్కి వెళ్ళేదాన్ని. మా డాడీని అరుస్తా ఉంటే మా మమ్మీ మధ్యలోకి వచ్చేసి నీకేం లే, నువ్వు గమ్మునుండు. మళ్ళీ వాళ్ళు ఏ టాపిక్ మీద అయితే వాళ్ళు గొడవపడి ఉంటారో అదే టాపిక్ మీద మళ్ళీ కలిసిపోతారు. అది నిజంగా నాకు బాగా నచ్చుతుంది. సో మన గొడవలు 1000 ఉన్నా 100 ఉన్నా డోంట్ ఇన్వాల్వ్ అదర్స్. ఎందుకంటే ఇద్దరే ఉన్నారనుకోండి గొడవలో, వాళ్ళిద్దరూ ఆ గొడవ వాళ్ళ మధ్య కాబట్టి వాళ్ళు దాన్ని క్లియర్ చేసుకుంటారు. ఒక రోజు వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. అట్లా కాకుండా వేరే వాళ్ళని, ఫ్యామిలీని కానీ ఫ్రెండ్స్ని కానీ ఇన్వాల్వ్ చేస్తే గొడవల్లో అవి తగ్గవండి, పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మీరు కాబట్టి మీరు ఎన్ననుకున్నా మీరు ఓకే. బట్ పక్కనోళ్ళు వచ్చి, ఇప్పుడు మా మమ్మీ సైడ్ వాళ్ళు వచ్చి మా డాడీని ఏమన్నా, మా డాడీ సైడ్ వాళ్ళు వచ్చి మా మమ్మీని ఏమన్నా, వాళ్ళ మధ్య గొడవలు ఇంకా పెరిగిపోతాయి కానీ తగ్గవు. సో నేను మా డాడీ వాళ్ళ దగ్గర నుంచి అదే నేర్చుకున్నాను. వాళ్ళు ఎన్ని గొడవలు ఉన్నా కూడా బయట ఎవరిని ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదండి. నేను ఎప్పుడూ మా మమ్మీ డాడీ గొడవల్లో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం నేను చూడలేదు. నన్నే ఇన్వాల్వ్ అవ్వనిచ్చేవాళ్ళు కాదనమాట, పక్కకు దొబ్బేసేవాళ్ళు. మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే అయిపోయేవాళ్ళు. అట్లా నేను అదే ఫాలో అవుతున్నానమాట. గొడవలు ఎన్నున్నా డోంట్ ఇన్వాల్వ్ అదర్స్. సో అదేనండి ఈరోజు వీడియో. ఇఫ్ యూ లైక్ ఆ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మల్హోవా వ్లాగ్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అయితే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఐ డోంట్ హ్యావ్ ఏ మైక్, బట్ డిస్టర్బెన్స్ మాత్రం చాలా ఉంటుంది, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్. బాయ్ బోలో మాము. బాయ్ బాయ్.